సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది మొన్నటి వరకు టీడీపీ వాళ్ళే మాకు డిప్యూటీ సీఎం వద్దని అన్నారు కదా. మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు ఆయన మంచితనాన్ని? ఏం అర్థం చేసుకోరండి. నిజంగా 50 లక్షలు ఇవ్వడం అనేటువంటిది ఆయన ఇన్సల్ట్ చేయడంగా భావిస్తున్నారు టీడీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే 1 2 కోట్లు ఇవ్వాలి. 50 లక్షలు ఇచ్చిన ఏంటి అసలు? అంటే 1 రూపాయన్ని ఇచ్చే వాళ్ళు కావాలి కదా. పవన్ కళ్యాణ్ స్థాయి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఆయన డిప్యూటీ సీఎం అయినా 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకా గ్రాండ్గా ఉండేది. 50 లక్షలు ఇవ్వడం అనేది బాగాలేదు. మేము బాగా డిసప్పాయింట్ అయిపోయాం అందరం. అది వాస్తవం. ఇంకొకటి చెప్పండి, అడగండి. అంటే ఇప్పుడు అఖిలానందన్ ఉన్నారు కదా వాళ్ళ కొడుకు, మరి ఇట్లా ఈ విధంగా దాన ధర్మాలు చేస్తా ఉంటే ఆయనకి ఆస్తులు ఏముంటాయి అనేది ఇంకో క్వశ్చన్. ఆయన ఒకప్పుడు ఆయనకి ఏమి ఉండేకో. చిరంజీవి గారే ఆయన ఆస్తి. మెగాస్టార్ చిరంజీవి గారే పవన్ కళ్యాణ్ గారు ఆస్తి. అన్న సంపాదిస్తుంటే ఆయన హాయిగా కూర్చొని ఒక నులక మంచం వేసుకొని పడుకునేవాడట. చక్కగా అన్ని తింటూ దాని మీద పడుకుంటూ అక్కడే నిద్రపోయేవాడు. అటువంటి ఆయన చిరంజీవి గారి యొక్క ప్రోత్సాహంతో వచ్చారు. తన అద్భుతమైనటువంటి నటనతో. ఇంకొకటి ఏంటంటే ఆయన నిజంగా స్టార్. ఆయన ఆ స్టారిజంతో ఆయన ఎంతో అభిమానాన్ని జరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేస్తే, చిరంజీవి గారి సినిమా కనుక ఫ్లాప్ అయిందంటే ఇంకా ఫ్లాపే, ఏముండదు, మా డబ్బులు రావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయినా సరే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు అఖిలానందన్ గురించి ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా మొత్తం ఆయన గురించి నడుస్తుంది. సో ఒకవేళ ఆయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటది? తండ్రి నమ్మించిన అతనేడు అవుతాడా? సూపర్ హిట్ అవుతుంది. అసలు ఆయన రావాలి కూడా. అఖిలానందన్ గారు సినిమా రంగంలో రావాలి అని కూడా అందరం కోరుకుంటున్నాం. జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నాం, జనసేన సైనికులుగా కోరుకుంటున్నాం, ఫ్యాన్స్గా కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ డబ్బుల గురించి చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డబ్బు కొదవేముంది. ఆయన ఎంత దాన ధర్మాలు చేసినా అంతే స్థాయిలో ఆయనకు తిరిగి రిటర్న్స్ వస్తాయి. ఆయన కొన్ని సినిమాలు నటిస్తే చాలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అన్ని కోట్ల రూపాయల సంపాదనని వదులుకొని ఆయన వెళ్ళాడు. ఈవెన్ చాలా మందికి తెలియదేమో, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చారంటారు. విడాకులు ఇచ్చిన ప్రతి స్త్రీకి కూడా ఆయన ఎంతో ధనం ఇచ్చారు. వాళ్ళంతా ఎకనామికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అఖిలానందన్ గారికి ఇప్పుడు కొత్తగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన బ్రహ్మాండంగా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే ఆయన హైట్, పర్సనాలిటీ, ఆ కట్అవుట్ చూస్తా ఉంటే ఏ హీరో గుర్తుకొస్తున్నారు మీకు? ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది? జూనియర్ ప్రభాస్. అంతే. అఖిలానందన్ గారు జూనియర్ ప్రభాసే. ప్రభాస్ గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయనే. ఆ స్థాయిలో ఆయన నడక కానీ ఆయన స్టైల్ కానీ కనబడుతున్నది. తప్పనిసరిగా ఆయన సినిమా రంగంలో రావాలి. పవన్ కళ్యాణ్ గారి వారసత్వం ఉండాలి కదా. రీసెంట్గా చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. వాళ్ళ ఇల్లట ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉందంట. ఏంది ఒక లేడీస్ హాస్టల్ వాటర్ లాగా ఉన్నాను, నా పరిస్థితి ఇలా అయిందని చిరంజీవి గారు ఆయన కామెడీగా అన్నా జోక్ అన్నా కానీ అది వాస్తవం. ఎందుకంటే చిరంజీవి గారికి 2 కూతుళ్ళు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు కదా. 2 పెళ్లిళ్ళు చేశారు. 2 కూతుళ్ళు డైవర్సు. అందరు పుట్టింట్లోనే ఉంటారు. కొడుకు పెళ్లి చేస్తే ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు. చివరికి ఏదో వైద్య శాస్త్రంలో కొన్ని పద్ధతుల ద్వారా చేస్తే ఆయన కూడా కూతురే పుట్టింది. చివరికి ఇల్లు మొత్తం కూడా ఆడవాళ్ళతో నిండిపోయింది. నాగబాబు గారి కూతురు చేస్తే ఆమె డైవర్స్ తీసుకుని ఆమె ఇంట్లోనే ఉంది. ఇది ఒక శాపం లాగా ఉంది చిరంజీవి ఫ్యామిలీ.